గొడవ అయితే కాకపోతే ఆ గొడవ ఒకసారి కంట్రోల్ రైట్ అదర్ స్ట్రీట్ రాడ్ ఉంటుంది తీసి ఒకసారి నా పేరు ప్రదీప్ కుమార్, మాది కేదార్పురం సార్. వంశీ అనే వ్యక్తి పికప్లో ఆవులు తీసుకెళ్తుండగా ఒక 3 సార్లు చెప్పాను, ఒరే తీసుకెళ్ళకంటే ఇది చాలా రిస్క్, ఒకవేళ మీరు తీసుకెళ్తే పోలీసులకి నేను కంప్లైంట్ ఇస్తాను అనేసి ఒక 2-3 సార్లు చెప్తే, నువ్వు ఏడ్ చేసుకుంటావు చేసుకో, నేను ఎవరికి భయపడ్డా అనేసి చెప్పాడు. అయితే నిన్న కూడా అదే జరుగుతుండగా తీసుకెళ్తుండగా చెప్తే, ఆడు వాలీబాల్ ఆడుతున్నాము ఓడిపోతున్నాము అన్న కారణంతో అదే కక్ష పట్టుకొని నాకు రాడ్ తీసి కొట్టేశాడు. నా చెయ్యి ఇప్పుడు పని చేయట్లేదు. ఇప్పుడు నేనేం చేయాలి? స్టాప్ చేశాను. అయితే ఇంకా ఏంటన్నారంటే, నేను పోలీసులకు కంప్లైంట్ ఇస్తానంటే అతను ఏమన్నారంటే, మీరు పోలీసులకి ఇచ్చుకోండి, ఎవరికి ఇచ్చుకోండి, ఏటి ఇచ్చుకోండి, నేను అక్కడ చూసుకుంటాను, నా ఈగ కూడా పీకలేదనేసి అన్నారు. తర్వాత మీకు అందరికీ పికప్ గుద్దించి చంపేస్తాను అనేసి కూడా చెప్తున్నాడు. నాకేమైనా చేస్తాడేమోననేసి భయం వేస్తుంది. అయితే ఒక 2-3 సార్లు చెప్పానండి, ఇలా కానీ ఇంకోసారి రిపీట్ అయితే పోలీసులకు కంప్లైంట్ ఇస్తానంటే, నువ్వు ఎవరికి కంప్లైంట్ ఇస్తావో ఇచ్చుకో, ఎక్కడ ఇచ్చుకుంటావు ఇచ్చుకో, నా ఈగ కూడా పీకలేరు అనేసి ఫెయింట్ ఇప్పి చూపించాడని, షార్ట్ ఇప్పి చూపించాడు. 10 మంది అక్కడ 10 మంది కాదు, దగ్గర ఒక 50 మంది 30 మంది ఉంటారు. అలాంటి దగ్గర అతను ఏటి అనుకోకుండా జిప్పు ఇప్పి చూపించాడు. ఏం పీక్కుంటారు పీక్కు అనేసి జిప్పు ఇప్పి మరి పబ్లిక్లో చూపించాడు.